బంధువు చనిపోయాడని వార్త వచ్చింది. శోకసంద్రంలో మునిగిపోయిన ఆ కుటుంబ సభ్యులు చివరి చూపు కోసం బయలుదేరారు. ఓవైపు తుఫాను వేగంతో వెళ్తున్న వాహనం, మరోవైపు మృత్యు రూపంలో దారి కాచిన లారీ. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా మాచర్ల శివార్లో జరిగిన ప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా మాచర్ల శివారు నగరవనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోగా 9 మందికి గాయాలయ్యాయి. కనిగిరిలోని బంధువు చనిపోయాడని ఆఖరి చూపు కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి తుఫాన్ వాహనంలో బయలుదేరారు. నగరవనం దగ్గరకు రాగానే తుఫాను వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. వాహనం లారీ కిందకు దూసుకుపోయింది. దీంతో ముందు భాగం పూర్తిగా నుజ్జైపోయింది. ప్రమాదం జరిగే సమయంలో వాహనంలో డ్రైవర్తో సహా 13 మంది ఉన్నారు. కదిరి వెంకటేశ్వరులు, శారద, పిడుగు సత్యనారాయణ, పోతంశెట్టి నాగలక్ష్మి అనే 4 అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో జ్యువెలరీ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాహనం లోపల ఇరుక్కుపోయిన మృతదేహాలు, క్షతగాత్రులను గ్యాస్ కట్టర్లు సాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను తొలుత మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. మా నాన్నగారు చనిపోయి వెళ్తున్నాం బండి మాట్లాడుకొని హైదరాబాద్ నుంచి కనిగిరి. 4 గంటల దాకా మేల్కొనే ఉన్నాం. వాడు నిద్రపోయిండో తెలియదు, మేము నిద్రపోయామో తెలియదు. లారీ నిలబడి ఉన్న లారీని గుద్దింది. హైదరాబాద్ నుంచి కనిగిరి పోతుంటే లారీ పక్కకు ఆగింది. డ్రైవర్ పోయి దానికి గుద్దిండు.